అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరన్నా? ప్రవీణ్ కుమార్. ఏం చేస్తారు ప్రవీణ్ కుమార్? అగ్రికల్చర్ అయినా. అగ్రికల్చర్ అంటే ఎంత ఉందన్న అగ్రికల్చర్? మనకు ఒక 2 ఎకరాలు ఉందన్న. 2 ఎకరాస్. ఈ 2 ఎకరాస్లో ఏం వేస్తావు ప్రవీణ్? వ్యవసాయం మన వరి అన్న. వరి సాగు చేస్తావు. ఓకే. ఈసారి బాగా కరువు వచ్చింది కదా ప్రవీణ్? కరువు మనకు బాగానే వచ్చిందన్న. అంటే పంట దిగుబడి అంత ఆశించిన స్థాయి దిగుబడి వచ్చిందా? లేదన్న, పొలం ఎండిపోయింది, చాలా వరకు ఎండిపోయింది. ప్రవీణ్ చూస్తే మంచి ఎడ్యుకేటెడ్ లాగా ఉన్నావు, మరి ఏం చదివినావు? బీ ఫార్మసీ చేశాను. బీ ఫార్మసీ చేసినావు. మరి జాబ్ సైడ్ పోలేదా? లేదన్న, ఇంట్రెస్ట్ లేదు. జాబ్ సైడ్ ఇంట్రెస్ట్ లేదు, ఫార్మింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నది. ఇంట్రెస్ట్ కానీ ఈ కరువు వల్ల ఫార్మింగ్ కూడా నష్టాలు ఉంది కదా. అది ప్రతిసారి కాదు కదన్న, ఏదో అంటే ప్రతిసారి వచ్చేది కాదు. ఇప్పుడు ఏం లేదు ప్రవీణ్, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఓకేనా. కేంద్రంలో ప్రధానమంత్రి డిసైడ్ చేసే ఎలక్షన్స్. ఎవరైతే ఏ పార్టీ వస్తే బాగా డెవలప్ చేస్తుంది అన్ని రంగాలలో అని అనుకుంటున్నారు మీరు? మేము బీజేపీ అని అనుకుంటున్నాము. ఎందుకు బీజేపీ అనుకుంటున్నారు? డెవలప్మెంట్ కనపడ్డది కదన్న ఇప్పుడు మన ప్రజెంట్. జాబ్ సైడ్ అయినా ఏ సైడ్ అయినా మనకు డెవలప్మెంట్ అనేది చూపిస్తున్నాడు. ప్రజెంట్ అయితే బీజేపీ అనే అనుకుంటున్నాం. బీజేపీ అనుకుంటున్నాం. యా, బీజేపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. రావాలని అనుకుంటున్నాం, వస్తే కాదు. బీజేపీ రావాలని అనుకుంటున్నాం. బీజేపీ రావాలనుకుంటున్నాం. యా, ఎగ్జాక్ట్లీ. అంటే బీజేపీకి 10 ఏళ్ల పరిపాలనలో మీకు ఎక్కువ ఏమి డెవలప్మెంట్ అనిపించింది మీకు? ప్రతి ఒక్క దాంట్లో కనిపించింది కదన్న డెవలప్మెంట్ అనేది. రోడ్ విషయంలో కానీ, అగ్రికల్చర్లో కానీ, స్కీమ్స్లో కానీ, వందే భారత్ కానీ, ప్రతి ఒక్క దాంట్లో మనకు దేంట్లోనైనా డెవలప్మెంట్ అనేది కనిపించింది. నాకైతే బీజేపీ రావాలని కోరుకుంటున్నాను. పక్కా బీజేపీ అంటావు? పక్కా బీజేపీ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే. ఏం పేరే? హుసేన్ గారు. ఏం చేస్తారే? షాప్ నీదేనా? షాప్ మాదే. ఎట్లా గిరాకులు ఎట్లున్నాయి? మామూలుగానే ఉన్నాయి. ఎండలకి ఏం గిరాకులు ఉన్నాయి, ఏం గిరాకులు లేవు. గిరాకులు లేకనే కొట్టుకుంటున్నాం. గిరాకులు ఏం లేవా? ఏం లేవు గిరాకులు. నల్గొండ ఎండలు బాగున్నాయి కానీ ఫుల్ ఎండలు ఉన్నాయి. నీళ్ళు దొరుకుతలేవు సరిగా, కరెంట్ సరిగా ఉండలేదు. పొలం నాటు పెడితే 4 ఎకరాలు మొత్తం ఎండిపోయింది. ఏం లేదు, బర్ల మేటను. బాగా ఇబ్బంది ఉంది. ఇబ్బంది అంత ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఏం లేదు, పెద్ద ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎన్డీఏ కూటమి మధ్యలో పోటీ నడుస్తున్నది. దేశం డెవలప్మెంట్స్ కావాలంటే, ఏ రంగంలో డెవలప్మెంట్ కావాలంటే ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావే? మోడీ వస్తే బాగానే ఉంటుంది. మోడీ వస్తే బాగుంటుంది. పైన మోడీ వస్తే బాగుంటుంది. ఎందుకే మోడీ అయినా ఇటువరకు చేసిండు కదా, ఇప్పుడు ఆయన వచ్చింది, అన్నిటికి ఇస్తున్నాడు కదా ఆయన కూడా. మోడీ బాగుంటావు. మోడీకి ఓటు వేస్తావా సార్? మరి పక్కా మోడీ కావాలంటావు. ఓకే, థ్యాంక్ యూ.